Good afternoon, everyone. Welcome to KNTV Manabadi program. Online lo academic classes already start అయిపోయాయి కదా అందరికి. సో వేదిక్ మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా? లాస్ట్ సెషన్ లో క్యూబ్స్ నేర్చుకున్నాం. సో ఇంక ఈ రోజు a to the power of 4 అంటే ఫోర్త్ పవర్ ఎట్లా చేయాలి. సో ఆల్మోస్ట్ మీరు వేదిక్ మ్యాథ్స్ లాజిక్స్ ఏమున్నాయో అన్ని నేర్చేసుకున్నారు ఈ సమ్మర్ హాలిడేస్ లో. సో ఇంకా లాస్ట్ సెషన్ ఇది కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. సో మీరు పర్ఫెక్ట్ అవుతారు. సో ఈ రోజు మనం ఫోర్త్ పవర్ అంటే ఏంటి అనేది నేర్చుకుందాం. ఫోర్త్ పవర్ జనరల్ గా మనం ఏ స్క్వేర్ అన్నప్పుడు ఏ ఇంటూ ఏ కదా. ఇప్పుడు ఏ క్యూబ్ అంటే ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ. ఎస్ నౌ ఫోర్త్ పవర్ ఏ పవర్ ఆఫ్ 4 అంటే ఏ 4 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం. ఏని 4 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం. దట్ ఈస్ ఫోర్త్ పవర్ ఏ పవర్ ఆఫ్ 4. ఓకే. సో ఇప్పుడు ఇది ఎట్లా చేయాలి? సపోజ్ ఇక్కడ మనకి 18 ఉందనుకోండి. 18 ఇంటూ 18 ఇంటూ 18 ఇంటూ 18. సో ఇన్ని టైమ్స్ 18 తో మల్టిప్లై చేయాలి అంటే కనుక కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది కదా. దీన్ని ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది మనం నేర్చుకుందాం. సో ఫార్ములా ఉంటుంది. ఫార్ములా నేను రాస్తాను, మీరు యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసుకోండి. ఆ ఫార్ములా వస్తే కనుక మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకే. సో ఇది కాపీ చేసుకుని అసలు ఫోర్త్ పవర్ అంటే ఏంటి అనేది తెలుస్తుంది. ఓకే. సో ఫార్ములా యాజ్ ఇట్ ఈస్ నోట్ చేసుకోండి. AB4. సో 2 డిజిట్స్ ఉన్నప్పుడు సింగిల్ డిజిట్ అయితే ఈజీగానే చేసేస్తారు. దానికి పెద్ద ఫార్ములా అవసరం లేదు. సపోజ్ 8 పవర్ ఆఫ్ 4 అన్నప్పుడు 8 టైమ్ 8 ఇంటూ 8 8 ఇంటూ 8 చేసుకోవడం ఈజీయే కదా. సో దానికి ఫార్ములా అవసరం లేదు. సపోజ్ 2 డిజిట్స్ ఉన్నప్పుడు మనకి డిఫికల్ట్ గా ఉంటుంది కాబట్టి దానికి ఫార్ములా కావాలి. ఎలాగా అనేది చూడండి. సో మనకి దీనికి 5 స్టెప్స్, మనకి 5 స్టెప్స్ కావాలి. సో 5 పార్ట్స్ చూడండి. సో 1 2 3 4 5. ఓకే. సి ఇక్కడ మనకి ఏ పవర్ ఆఫ్ 4 సేమ్. ఇక్కడ మనకి పెట్టుకునే ముందు ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ మిడిల్ రోస్ ఏదైతే ఉన్నాయో అక్కడ 4 6 4 ఇవి మ్యాండేటరీ. ఇది ఫార్ములాలోనే వస్తుంది చూడండి. ఇక్కడ మీకు స్టార్టింగ్ 4 6 4 మీరు 5 కాలమ్స్ పెట్టుకొని 4 6 4 అనేది కామన్ కాబట్టి దాన్ని ఫస్ట్ పెట్టుకోండి. నెక్స్ట్ ఏ పవర్ ఆఫ్ 4 ఇక్కడ నెక్స్ట్ కాలం ఇది డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ రోకి వెళ్లే కొద్దీ లెఫ్ట్ టు రైట్ వెళ్లే కొద్దీ డిక్రీజ్ అవుతుంది. సో ఏ పవర్ ఆఫ్ 4 ఏ క్యూబ్, నెక్స్ట్ ఏ స్క్వేర్, నెక్స్ట్ ఏ. ఈ ఏ తోటి ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఫోర్త్ రోకి ఎండ్ అయిపోయింది. ఇప్పుడు సేమ్ అలాగా B4 ఇది రైట్ టు లెఫ్ట్ రండి. సో B4. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఇటు డిక్రీజ్ ఆర్డర్ B క్యూబ్, B స్క్వేర్, నెక్స్ట్ B. సో అటు నుంచి స్టార్ట్ అయింది ఈ ఫోర్త్ రోకి ఎండ్ అవుతుంది. ఇటు నుంచి స్టార్ట్ అయ్యి లెఫ్ట్ టు స్టార్ట్ చేసింది ఇక్కడ రైట్ ఫోర్త్ రోకి ఎండ్ అయిపోతుంది. సో A4 ఏ క్యూబ్ ఏ స్క్వేర్ ఏ. ఇట్లా చూసుకుంటే B ఏమో ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇంక్రీజింగ్ ఆర్డర్ అనుకోవచ్చు, అటు నుంచి స్టార్ట్ చేస్తే డిక్రీజింగ్ ఆర్డర్ అనుకోవచ్చు. B స్క్వేర్ B క్యూబ్ B4. సో ఇది ఫార్ములా మనకి 4 6 4 అనేది మ్యాండేటరీ, అది ఫార్ములా. ఓకే. సో ఇప్పుడు ఎనీ నెంబర్ ఇన్సర్ట్ చేద్దాం ఈ ఫార్ములాలో.
పవర్ ఆఫ్ 4 ఎలా చేయాలి? ఓకే, ఇక్కడ ఏ పవర్ అంటే 1 క్యూబ్, నెక్స్ట్ 6 మ్యాండేటరీ, 1 స్క్వేర్, ఇక్కడ 4 మ్యాండేటరీ, 1. సో ఇది మనకి కంటిన్యూగా 4 a పవర్ ఆఫ్ 4 a పవర్ ఆఫ్ క్యూబ్ a స్క్వేర్ a. నెక్స్ట్ ఇక్కడ చూడండి b అంటే ఏంటి 2. సో 2 to the power of 4. నెక్స్ట్ 2 to the power of cube 2 cube. నెక్స్ట్ 2 స్క్వేర్ 2. సో టోటల్ నెంబర్ ని మనం ఫార్ములాలో ఇన్సర్ట్ చేసాం, అక్కడ అప్లై చేసాం. ఇప్పుడు ఎట్లా సాల్వ్ చేయాలి? సో మనం ఈజీగా మనకి బ్యాలెన్సింగ్ మెథడ్ వచ్చు కదా మీకు. సో బ్యాలెన్సింగ్ మెథడ్ లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ ఎట్లాగైనా చేసుకోవచ్చు. సో 1 పవర్ ఆఫ్ 4 మీన్స్ 1. నెక్స్ట్ 4 and 1 cube means 1 only. 4 ones are 4, 4 twos are 8. So 0 8 balancing method. 2 digits easy అవుతుంది కాబట్టి సో 8 కి ముందు 0 పెట్టుకోండి. 0 8. నెక్స్ట్ ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1 సో 6 ones are 6. 2 స్క్వేర్ మీన్స్ 4. 6 fours are 24. క్యాలిక్యులేషన్ పర్ఫెక్ట్ గా చేయండి అంతే. వన్స్ మీకు ఫార్ములా అర్థమైంది అంటే గనుక క్యాలిక్యులేషన్ సింపుల్ గా చేసుకోవచ్చు. నెక్స్ట్ 2 క్యూబ్ మీన్స్ 2 twos are 4, 4 twos are 8. సో 8 ones are 8, 8 fours are 32. ఓకే, నెక్స్ట్ 2 పవర్ ఆఫ్ 4. సో 2 twos are 4, 4 twos are 8, 8 twos are 16. 2 4 times మల్టిప్లై చేస్తున్నాం. ఓకే, 2 fours are 8 కాదు, 2 ని 4 టైమ్స్. ఇట్ మీన్స్ 2 into 2 into 2 into 2 అంటే మొత్తం 2 twos are 4, 4 twos are 8, 8 twos are 16. సో మొత్తం మనకి ఈ మొత్తం సొల్యూషన్ మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు బ్యాలెన్స్ చేయండి. సో బ్యాలెన్సింగ్ తెలుసు కదా, చూడండి ఇక్కడ 6, 1 plus 2 3, 3 plus 4 7, 2 plus 8 10 and 1 plus 1 2. సో ఫైనల్ ఆన్సర్ 20736. సింపుల్ గా అయిపోయింది. ఇదే మీరు మామూలుగా ఫార్ములా కాకుండా చేయాలంటే 12 into 12 into 12 into 12 అంటే 12 12s 144. సో మళ్ళీ ఆ 144 ని మళ్ళీ 12 తో చేయాలి, మళ్ళీ వచ్చిన ఆన్సర్ ని మళ్ళీ 12 తో చేయాలి. కంపేర్ విత్ దట్ మనం జస్ట్ ఈ ఫార్ములా తెలుసుకున్నాము అంటే కనుక ఈజీగా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సో ఇది ఇట్లా కాపీ చేసుకోండి. ఈ ఫార్ములా ఉంచుకొని మీరు కింద ఒక ప్రాబ్లం అండర్ ద ఫార్ములా రాసుకుంటే కనుక ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది మీకు అర్థమవుతుంది. ఇక్కడ 1 పెట్టాము, ఇక్కడ 2 స్క్వేర్ అనేది ఎందుకు పెట్టాము అనేది ఫార్ములా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ నుంచి వితౌట్ ఫార్ములా మీరు ఈజీగా రాసుకోవచ్చు. ఓకే, సో యాజ్ ఇట్ ఈజ్ అలా కాపీ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక 2-3 ప్రాబ్లమ్స్ ట్రై చేద్దాం. చాలా సింపుల్. వన్స్ మీకు లాజిక్ వచ్చేసింది అంటే కనుక చాలా సింపుల్ గా చేయొచ్చు. నెక్స్ట్ ఎనీ నెంబర్ 23 పవర్ ఆఫ్ 4. ఓకే, 23 పవర్ ఆఫ్ 4. నౌ see first row, second row, third row, fourth row. ఓకే, సో లాస్ట్ ఫిఫ్త్ వన్. నౌ ఇక్కడ చూడండి, ఇమీడియట్ మీరు 4 6 4 ఇమీడియట్ ఎప్పుడైతే కాలమ్స్ డ్రా చేశారో మిడిల్ లో 4 6 4 కామన్ గా పెట్టేసుకోండి. అది మర్చిపోతే మళ్ళీ A4 A3 ఇవే రాసుకుంటూ వెళ్తే కనుక ఇది మర్చిపోతే మిస్టేక్ అవుతుంది ఆన్సర్. ఓకే, నౌ 2 పవర్ ఆఫ్ 4. నెక్స్ట్ డిక్రీజ్ ఆర్డర్ 2 క్యూబ్ 2 స్క్వేర్ 2 డిక్రీజ్ ఆర్డర్ అయిపోయింది. నౌ ఇంక్రీజ్ ఆర్డర్ అనుకోండి 3. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి. 3 3 స్క్వేర్ 3 క్యూబ్ 3 4 3 పవర్ ఆఫ్ 4. సో
ఇటు నుంచి అయినా రాయొచ్చు 3 power of 4 3 cube 3 square 3 ఎట్లా అన్నా చేసుకోవచ్చు. అది మీ కన్వీనియంట్, మీరు ఎట్లా అన్నా. సో ఫార్ములా అంటూ మీకు అర్థమైందంటే మీకు ఎలా కన్వీనియంట్ అనిపిస్తే మీరు అట్లా సాల్వ్ చేయొచ్చు. ఓకే, నౌ సి 2 to the power of 4 మీన్స్ 2 ఇందా చెప్పుకున్నాం కదా, 2 times 2 ని 4 times మల్టిప్లై చేయాలి. 2 2s are 4 4 2s are 8 8 2s are 16. ఓకే, సో ఈ రో అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ క్యూబ్ ని సాల్వ్ చేసుకోండి, మీకు అది ఈజీ అవుతుంది. 2 2s are 4 4 2s are 8. సో ఇక్కడ మనకి 2 క్యూబ్ అంటే 8. సో దేంతో మల్టిప్లై చేస్తే తొందరగా అవుతుంది అనేది ఈజీగా చేసుకోండి. సో 4 3s are 12 12 8s are 96. ఎట్లా మల్టిప్లై చేసినా ఈజీగానే వస్తుంది. అదర్వైజ్ 4 ఇక్కడ చూడండి 3 into 8 24 24 4s are 96. ఎలా చేసినా సేమ్ ఆన్సర్. నెక్స్ట్ 2 square means 4 3 square means 9. So 9 4s are 36. 36 into 6. So అది మీరు సాల్వ్ చేసుకోండి. 36 into 6 6 3s are 18 22. So 216. So డైరెక్ట్ 216 నోట్ చేసుకోండి. 36 into 6 చూడండి ఇక్కడ మళ్ళీ 3 3s are 9 2 2s are 4 2 స్క్వేర్ ఇక్కడ నేను జస్ట్ 3 into 3 2s are 6 కాదు, 3 2 times మల్టిప్లై చేయాలి. 3 3s are 9 2 times మల్టిప్లై చేయాలి. 2 2s are 4. సో 9 4s are 36. 36 into 6 మల్టిప్లై చేయండి. 6 6s are 36 6 3s are 18 18 plus 3 21. సో 216 టోటల్ 216 ఇక్కడ నోట్ చేస్తాం. నెక్స్ట్ 3 ఇక్కడ చూడండి 3 క్యూబ్. సో ఫస్ట్ దాన్ని సాల్వ్ చేసుకోండి. 3 3s are 9 9 3s are 27. సో 27 into 4 2s are 8. సో 27 into 8 8 7s are 56 8 2s are 16 plus 5 21. సో ఇక్కడ కూడా సేమ్ 216 వచ్చింది. ఓకే, నౌ 216. నెక్స్ట్ 3 4 times 3 times 3 3s are 9 9 3s are 27 27 3s are 81. 3 ని 4 times చేసాం. ఓకే, అర్థమైంది కదా. సో ఫస్ట్ మనం ఆ ఫార్ములాని సాల్వ్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. 3 4 times 3 3s are 9 9 3s are 27 27 3s are 81. ఇక్కడ 3 3s are 9 9 3s are 27 27 into 2 అనుకున్నా చేసుకోవచ్చు. 54 54 4s are 216. ఓకే, నెక్స్ట్ 3 3s are 9 2 2s are 4. సో 9 4 3 3s are 9 and 9 4s are 36 36 into 6. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ 6 తో మల్టిప్లై చేసాం. ఇక్కడ మనకి ఇక్కడ కూడా 216 వచ్చింది. నెక్స్ట్ 2 2s are 4 4 2s are 8 8 into 12 96. ఇది 2 power of 4 means 2 2s are 4 4 2s are 8 8 2s are 16. సో బ్యాలెన్స్ 1 8 plus 6 14. ఇక్కడ కేర్ఫుల్ గా చూడండి, ఇక్కడ 3 digits వచ్చాయి కదా. సో ఎంటైర్ 21 plus 1 22 22 plus 6. సో 22 plus 6 28. ఓకే, ఇక్కడ అర్థమైంది. అంటే ఇది వరకు అంతా బ్యాలెన్సింగ్ 2 digits చేశారు కాబట్టి మేబీ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యే పాసిబిలిటీ ఉంది. సో ఎంటైర్ నెంబర్ 21 అండ్ క్యారీ 1 22 22 plus 6 28. ఓకే, see now మళ్ళీ 23 అంటే 21 plus 2 23 plus 6 29. ఓకే, నెక్స్ట్ 9 plus 2 11 11 plus 6 17. సో 1 plus 1 2. సో ఫైనల్ ఆన్సర్ 27984 చాలా సింపుల్ గా అయిపోయింది కదా. వన్స్ మీకు లాజిక్ తెలిస్తే చాలు, ఇట్స్ వెరీ వెరీ సింపుల్. సో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ నేను నోట్ చేసినట్టు చేయండి. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఓకే, మీకు అలా మీరు సేమ్ ప్రాబ్లం ని మినిమం మీకు అర్థమయ్యేంత వరకు మీరు ప్రాక్టీస్ చేయండి. అదే ఆ తర్వాత మీ ఓన్ నెంబర్స్ ఏ నెంబర్స్ ఇచ్చుకున్నా సరే మీరు సేమ్ లాజిక్ యూజ్ చేసి ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, నౌ సో ఇట్లా కాపీ చేస్తున్నారు కదా. ఇంకొక నెంబర్ చూద్దాం.
స్మాల్ డిజిట్స్ తో ట్రై చేయండి. స్టార్టింగ్ పెద్ద డిజిట్స్ వెళ్ళారనుకోండి అబౌవ్ 5, సో అక్కడ మీకు మల్టిప్లికేషన్ ప్రాబ్లం అయ్యేటప్పటికి కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ మీరు లాజిక్ కి అడిక్ట్ అయ్యారు అంటే కనుక లాజిక్ ఏంటి అనేది మీకు తెలిస్తే ఈజీగా చేసుకోగలుగుతారు. ఓకే, నౌ సి ఎనీ నెంబర్ 31 పవర్ ఆఫ్ 4. ఓకే, సి నౌ సేమ్ ఇంకా మనం ఇట్లా కాలమ్స్ పెట్టుకోవాలి, ఇమీడియట్ గా స్టార్ట్ చేసేయాలి. సో 4 6 4. నౌ 3 పవర్ ఆఫ్ 4, 3 క్యూబ్, 3 స్క్వేర్ 3. నెక్స్ట్ 1 పవర్ ఆఫ్ 4, నెక్స్ట్ 1 క్యూబ్. ఇది వేసుకున్నా వేసుకోకపోయినా ఒకటే 1 కాబట్టి 1 స్క్వేర్ అండ్ 1. బట్ ఫార్ములా మీకు అర్థం కావాలి కదా, వేసుకొని చేయండి. లేకపోతే నెక్స్ట్ ఇంకోసారి ఎప్పుడైనా రివిజన్ చేసుకున్నప్పుడు అక్కడ ప్రీవియస్ ప్రాబ్లమ్ లో 3 స్టెప్స్ వచ్చాయి, ఇక్కడ 2 స్టెప్స్ ఉన్నాయని అనుకుంటారు. సో స్టెప్స్ ఎక్కడ మిస్ చేయొద్దు, యాజ్ ఇట్ ఈస్ వేసుకోండి. నౌ 3 3s are 3 power of 4, 3 3s are 9, 9 3s are 27, 27 3s are 81. Yes, 27 3s are 81. Next 3 3s are 9, 9 3s are 27, 3 cube. So 27 into 4, 27 into 4, 4 7s are 28, 4 2s are 8, 8 plus 2 10. So 108. Next 3 3s are 9. 1 square ante 1, so 9 1s are 9 vastundi. 3 3s are 9, 9 6s are 54. Next 3 3s are 9, 9 3s are 27, 27 into 4. ఇప్పుడు ఇక్కడ చేసాం, సేమ్ వచ్చింది. సో 27 into 4, 108. సారీ, ఇక్కడ 1 క్యూబ్, ఇక్కడ స్క్వేర్ కాదు కదా, కేర్ఫుల్ గా రాసుకోండి. ఇది 1 క్యూబ్. ఓకే, 4 3s are 12. ఓకేనా, ఇక్కడ క్యూబ్ ఇది మనం ఇక్కడ చేసాం, అది కాదు. సో 4 3s are 12. నెక్స్ట్ 1 పవర్ ఆఫ్ 4 మీన్స్ 1 ఓన్లీ. సో ముందు 0 పెట్టుకోండి. 2 డిజిట్స్ ఉంటేనే మీరు బ్యాలెన్స్ చేయగలరు, లేదా కన్ఫ్యూజ్ అవుతారు. ఈ 1 ని డైరెక్ట్ గా 2 కి యాడ్ చేసి 3 అని చెప్పి మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ 1 0 plus 2 2, 1 plus 4 5, 5 plus 8 13, 11 plus 1 12, and 8 plus 1 9. టోటల్ ప్రాసెస్ కరెక్ట్ గా మీకు స్టార్ట్ చేస్తే విత్ ఇన్ 1 minute మీరు హ్యాపీగా చేయగలుగుతారు. ఓకే, ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం కాబట్టి ఇంత టైం తీసుకుంది. మీరు లాజిక్ వన్స్ లాజిక్ అర్థమైతే కనుక మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకే, సో ఫైనల్ ఆన్సర్ 92352 1. సో మీరు ఇట్లాగా ఫార్ములా యూజ్ చేసి ఎంత పెద్ద సమ్ అయినా సరే, ఎన్ని డిజిట్స్ ఉన్నా మీరు ఈజీగా చేసుకోగలుగుతారు. సో 2 digits ట్రై చేయండి. ఓకే, సో ఆల్మోస్ట్ స్క్వేర్స్, క్యూబ్స్ అండ్ 4th పవర్, డివిజన్స్, సబ్ట్రాక్షన్స్, ఎడిషన్స్ అన్ని 2 digit అండ్ స్క్వేర్స్, యూనిట్స్, డిజిట్, సమ్ స్క్వేర్, యూనిట్ డిజిట్ సమ్స్ ప్లేస్ ఈస్ 10 అండ్ 10th ప్లేస్ డిజిట్ సమ్ ఈస్ 10. ఎన్ని టాపిక్స్ నేర్చుకున్నారు కదా. ఐ థింక్ మీరు ప్రాక్టీస్ చేస్తుంటే కనుక మీకు మ్యాథ్స్ చాలా ఈజీ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఇది కూడా ఇంకా ప్రాక్టీస్ చేయండి. సో మొత్తం మీరు ఫైనల్ గా ఇక్కడ అన్ని టాపిక్స్ నేర్చుకున్నారు. సో ఇంకా లాస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ మ్యాజిక్ స్క్వేర్. సో అసలు మ్యాజిక్ స్క్వేర్ ఏదైనా అంటే ఏంటి, అది ఎలా చేయాలి అనేది చూద్దాం. ఓకే, సో హెడ్డింగ్ పెట్టుకొని మనకి మామూలుగా ఇటు న్యూస్ పేపర్స్ లో అదేంటి ఈనాడు బుక్స్ లో, సాక్షి బుక్స్, వీటిల్లో మనకి ఇట్లాంటి పజిల్స్ ఇస్తారు. సో పజిల్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి. ఓకే, సో మ్యాజిక్ స్క్వేర్. సో ఇవి ఎప్పుడు కూడా ఆడ్ నెంబర్ డిజిట్స్ కే వస్తుంది. అంటే మ్యాజిక్ స్క్వేర్ మీన్స్ మన గ్రిడ్ ఆడ్ నెంబర్ అంటే 3 గ్రిడ్ అంటే 3 into 3 అంటే 9 rows, 9 cells, అదర్వైజ్ 5 into 5. సో ఇట్లా ఉన్నప్పుడు మాత్రమే మనకు వస్తుంది. ఓకే, నౌ ఇప్పుడు మనకి 3
ఇంటూ 3 అంటే టోటల్ 3 కాలమ్స్ 3 rows. సో బాక్స్ డ్రా చేసుకోండి. 3 rows 3 columns. సో అదే సపోజ్ ఇది 4 into 4 అన్నప్పుడు రాదు, ఇది ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ ఇప్పుడు అర్థమైంది కదా, 3 rows and 3 columns ఇట్లా ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. ఓకే, సో ఇది కేర్ఫుల్ గా వినండి. ఇది కూడా లాజిక్ వస్తే ఏదైనా అంతే, లాజిక్ మీకు అర్థమైందంటే కనుక మీరు చేసే ప్రాసెస్ మీకు ఈజీ అవుతుంది. ఓకే, ఇక్కడ నేను యారోస్ అవన్నీ ఎట్లా పెట్టానో యాజ్ ఇట్ ఈస్ మీరు కూడా అలాగే నోట్ చేసుకోండి. నౌ ఇక్కడ సపోజ్ ఇక్కడ స్టార్టింగ్ 1 ఇక్కడ ఉన్నప్పుడు సో దీని యారో ఇట్లా వెళ్ళింది అంటే దీనిపైన ఇక్కడ ఏమీ లేదు, సో ఈ రోలో ఏమీ లేదు అన్నప్పుడు సో నెక్స్ట్ నెంబర్ ఇక్కడికి వస్తుంది 2. కేర్ఫుల్ గా వినండి. సో ఈ యారోస్ మీరు పెట్టుకుంటే అర్థమవుతుంది, మళ్ళీ చూసుకున్నప్పుడు కూడా మీకు తెలుస్తుంది. సో 1 యారో, సో ఇక్కడ ఏం లేదు, ఎంటీ బాక్స్ ఎండ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఆ రోలో లాస్ట్ డిజిట్ వస్తున్నాం. సో 2 మళ్ళీ యారో, సో 2 యారో అయినప్పుడు ఈ రో ఇక్కడ ఎండ్ అయిపోయింది, ఇక్కడ ఏం లేదు. సో మళ్ళీ ఈ రో లాస్ట్ కి ఇక్కడికి వస్తున్నాం 3. ఇట్లా వచ్చినప్పుడు దీని కింద చూడండి, ఇక్కడ 1 కి ఇట్లా పైకి యారో పెట్టాం, సో 2 కి వచ్చాం. 2 కింద మనం రాయడానికి ఏమి స్పేస్ లేదు, సో అబోవ్ యారో, ఎప్పుడు అబోవ్ యారో చూసుకోవాలి. ఇక్కడ 3 కి అబోవ్ యారో చూస్తే మనకి ఏముంది, ఇక్కడ 1 ఆల్రెడీ ఆక్యుపై అయిపోయింది. సో అండర్ 3 4, 4 కి అబోవ్ యారో 5, 5 కి అబోవ్ యారో 6. సో 4 5 6. మళ్ళీ ఇట్లా మనం ఇట్లా చూసుకున్నప్పుడు ఇక్కడ ఏం లేదు. సో నెక్స్ట్ ఈ రో ఎండ్ అయిపోయింది కదా, సో 7 మళ్ళీ అబోవ్ యారో చూసుకుంటే ఈ రోలో ఈ కాలం 8. సో ఇప్పుడు 8 కి మళ్ళీ అబోవ్ యారో ఈ రో 9. సో మొత్తం టోటల్ 1 తో స్టార్ట్ చేస్తే 1 2 3 4 5 6 7 9. మీకు టైం ఇస్తా, యారోస్ యాజ్ ఇట్ ఈస్ నోట్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. మళ్ళీ ఇప్పుడు సో ఇది అసలు ఎందుకు చేస్తున్నామంటే చూడండి, మనం హారిజాంటల్, వెర్టికల్ అండ్ క్రాస్ ఎట్లా మనం ఎడిషన్ చేసిన ఆన్సర్ సేమ్ వస్తుంది. ఇక్కడ చూడండి 8 + 1 9, 9 + 6 15. సో అంటే మనం ఎటు యాడ్ చేసిన హారిజాంటల్ ఆర్ వెర్టికల్ ఆర్ డయాగోనల్ ఎట్లా చేసినా సరే మనకి ఆన్సర్ 15 రావాలి. సో 8 + 1 + 6 15, 3 + 5 8, 8 + 7 15, 4 + 9 13, 13 + 2 15. సో హారిజాంటల్ అయిపోయింది. వెర్టికల్ 8 + 3 11, 11 + 4 15. నెక్స్ట్ 1 + 5 6, 6 + 9 15. నెక్స్ట్ 6 + 7 13, 13 + 2 15. ఓకే, చూడండి ఇట్లా 8 + 5 13, 13 + 2 15, డయాగోనల్ గా కూడా 15. నెక్స్ట్ 6 + 5 11, 11 + 4 15. సో మనం ఏదైతే చేసామో ఆన్సర్ అది రైట్. మనకి పజిల్స్ ఇట్లా వచ్చినప్పుడు ఇలా చెక్ చేసుకోవాలి. ఇంకా ఇందులో చాలా చాలా డిఫరెంట్ వేస్ ఉన్నాయి. సో ఈ లాజిక్ మీరు దీంతో అప్లై చేసుకొని ఇది ఇట్లా ట్రై చేయండి. ఓకే, సో ఈ మళ్ళీ ఇప్పుడు ఎట్లాగనే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఒకసారి చూడండి. 1 ఇక్కడ స్టార్ట్ చేస్తాం. సో 1 అబోవ్ యారో, సో ఎంటీ, ఇమీడియట్ ఆ నెక్స్ట్ రో డౌన్ కి వచ్చేయండి 2. మళ్ళీ అబోవ్ చూసుకున్నప్పుడు ఇక్కడ ఏమీ లేదు కదా, సో ఈ రో ఎండ్ 3. మళ్ళీ అబోవ్ పెట్టడానికి ఇక్కడ ఆల్రెడీ ఆక్యుపై అయిపోయింది, సో కమ్ డౌన్ 4. ఇప్పుడు 4 కి అబోవ్ 5, 5 కి అబోవ్ యారో 6. మళ్ళీ ఇక్కడ అబోవ్ యారో పెట్టినప్పుడు ఇక్కడ ఏమీ లేదు, సో నెక్స్ట్ డౌన్ రావడానికి 2 ఆక్యుపై అయిపోయింది కాబట్టి 7. ఓకే, మళ్ళీ 7 కి అబోవ్ చూసుకుంటే 8, మళ్ళీ 8 ఇట్లా మనం మళ్ళీ 8 యారో చూస్తే 9. సో టోటల్ మనకి 1 2 3 4 5 6 7 8 9 అనేది కంప్లీట్ అయిపోయింది. సో 3 ఇక్కడ 3 rows 3 columns అనేది ఇట్లా చేస్తాం, అది మ్యాజిక్ స్క్వేర్. ఓకే, సపోజ్ 5 digits, నేను 5 digits కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో నెక్స్ట్ 7 digits 9 digits, దట్ ఈస్ యువర్ విష్. నెంబర్స్ కూడా ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా మీ ఇష్టం. అంటే ఐ థింక్ ఇష్టము అంటే ఆడ్ నెంబర్స్ అన్ని 1 3 5 7 9 అలా చేసుకోవచ్చు, లేదా ఇప్పుడు మనం 2 4 6 8 10 అట్లాగా ట్రై చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇది 3 rows అయిపోయింది. ఇప్పుడు 5 rows అంటే అప్పుడు మనకి 5 columns 5 rows.
5 rows. Total 25. 1 to 25 నెంబర్ ని యూజ్ చేస్తున్నాం. So 5 rows, 5 columns total. ఇంట్రెస్టింగ్ గా ఉందా టాపిక్? సో ఇది 5. ఓకే, 1 ఇట్లా బాక్సెస్ మీరు కూడా కాపీ చేసుకోండి. సో కనిపిస్తుంది కదా, చూడండి. సో అగైన్ స్టార్ట్, ఇక్కడ మిడిల్ ఉంది కదా, 1 తో స్టార్ట్ చేసాం. సో అప్పర్ రో వెళ్ళినప్పుడు ఇక్కడ ఏం లేదు. సో కమ్ డౌన్ 2, ఇక్కడ 1 ఇక్కడ ఏం లేదు కాబట్టి స్ట్రైట్ గా డౌన్ కి వచ్చాం 2. సో దీనికి అబోవ్ అయ్యారు 3. చూడండి, ఇందాక మనం చేసినప్పుడు 2 కి అబోవ్ వెళ్ళినప్పుడు అక్కడ ఎంటీ ఉంది కాబట్టి మనం ఏమి రాయలేదు. ఎస్, నౌ 3. సో ఇప్పుడు 3 కి అబోవ్ అయ్యారు. సో ఇక్కడ ఏం లేదు. సో మళ్ళీ ఈ రో లాస్ట్ కి రావాలి, అక్కడ ఏం లేదు కాబట్టి. సో నెక్స్ట్ ఇది. సో 4 కి మళ్ళీ 5 కి అబోవ్ రాయడానికి ఇక్కడ మళ్ళీ ప్లేస్ ఆక్యుపై అయిపోయింది. చూడండి, సేమ్ ఇందాక 3 కి అబోవ్ రాయడానికి స్పేస్ ఆక్యుపై అయిపోతే 3 కింద 4 రాసాం కదా. సో అండర్ 3 4 రాసాం. ఇక్కడ చూడండి 4 ఈ 5 ఇది మళ్ళీ పైకి వెళ్ళడానికి లేదు. సో 6 కిందకి వచ్చింది. ఓకే, నౌ 6 మళ్ళీ అబోవ్ వెళ్ళడానికి స్పేస్ ఉంది కదా, 7 అండ్ 8 ఇట్లా పైకి వెళ్ళడానికి ఇక్కడ మళ్ళీ స్పేస్ లేదు. సో ఇప్పుడు 8 ఏమవుతుంది, ఇక్కడ మళ్ళీ కిందకి. సో కంప్లీట్ ఇక్కడ కిందకి వచ్చింది. 9 అంటే ఇక్కడ లాస్ట్ రో ఎక్కడుందో అక్కడికి రావాలి. 8 ఇక్కడ 9, 2 ఇక్కడ చూడండి 1 లాస్ట్ రో ఇది కాబట్టి 2 వచ్చింది. మళ్ళీ 2 పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి రో ఖాళీ ఉంది కాబట్టి 3. కానీ ఇక్కడ 8, సో కంప్లీట్ డౌన్ వచ్చింది 9. సో 9 అబోవ్ వెళ్ళడానికి ఇక్కడ సో మళ్ళీ సేమ్ ఈ మళ్ళీ 10 ఇక్కడ నుంచి పైకి వెళ్ళలేదు. సో ఇక్కడ ఎందుకంటే 6 ఆక్యుపై అయిపోయింది. సో 10 ఇక్కడ కిందకి, 11 12 ఇది కంటిన్యూ వెళ్ళిపోతుంది. చూడండి 13 ఎందుకంటే అన్ని స్పేసెస్ ఖాళీ ఉన్నాయి. 14 15. సో ఇప్పుడు మళ్ళీ 15 ఇక్కడ పైకి వెళ్ళాలి అన్నప్పుడు ఇక్కడ స్పేస్ లేదు. సో 15 ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి మళ్ళీ దాని కిందకి వస్తుంది. 16 మళ్ళీ 16 ఇట్లా పైకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఏం స్పేస్ లేదు కాబట్టి మళ్ళీ 17. సో ఇక్కడ 17 ఇట్లా పైకి యారో. సో ఈ రోలో మళ్ళీ కిందకి రావాలి. 18. సో మళ్ళీ ఇక్కడ మళ్ళీ స్ట్రైట్ లైన్ 18 19 20. ఓకే, సో మళ్ళీ 20 నుంచి పైకి వెళ్ళడానికి లేదు. సో 21 కిందకి. సో 22 మళ్ళీ 22 ఈ రో నుంచి 23 నుంచి 24 ఇట్లా పైకి వెళ్తే 25. సో టోటల్ 1 to 25 గ్రిడ్ మొత్తం మనం ఆక్యుపై చేస్తాం. సో ఇప్పుడు ఒక హారిజాంటల్ వెర్టికల్ యాడ్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. సో 17 plus 24 41 41 plus 2 40 plus 8 50 50 plus 15 65. అంటే మనం ఏది యాడ్ చేసినా హారిజాంటల్ ఆర్ వెర్టికల్ ఎట్లా యాడ్ చేసినా మనకి 65 రావాలి. సో ఈ రో అయిపోయింది 65. సో నెక్స్ట్ రో 23. చూడండి ఈజీగా మనం ఎడిషన్ ఎలా చేసుకోవాలో నేర్చుకున్నాం, కాంప్లిమెంట్స్ ఇవన్నీ చూసి కూడా. ఇక్కడ 16 plus 14 30 ఈజీ క్యాలిక్యులేషన్. 16 plus 14 30 ప్లస్ చూడండి ఇక్కడ 23 plus 7 30 30 plus 30 60 plus 5 65. మనం అట్లా చూడడం తోటి మనకి ఎట్లా చేసుకుంటే సమ్ ఈజీ అవుతుంది అనేది మనకి టెక్నిక్ తెలియాలి. సో 6 plus 4 10. సో ఈ 10th ఏం యాడ్ చేస్తే ఈజీ 20. 10 plus 20 30. సో 30 plus 22 52 52 plus 13 65. సో ఈ రో కూడా 65 అయిపోయింది. నెక్స్ట్ 19 plus 21 40 40 and 10 50 50 plus 12 62 62 plus 3 65.
నెక్స్ట్ చూడండి 11 plus 9 20 and 18 plus 2 20. So 20 plus 20 40, 40 plus 25 65. So హారిజాంటల్ మనం ఎట్లా చేసినా మనకి ఎడిషన్ 25 65 వచ్చింది. సో నౌ వెర్టికల్ 17 plus 23 40, 40 plus 10 50, 50 plus 11 61, 64 65. సో వెర్టికల్ కూడా ఇంకా మనకి ఆల్మోస్ట్ ఇంకా అన్ని యాడ్ చేస్తే అదే వస్తుంది. డయాగనల్ చూద్దాం. నెక్స్ట్ 17 plus 5 22, 22 plus 30, 22 plus 13 35, 35 plus 21 plus 9 30, 35 plus 30 65. సో డయాగనల్ 0 అయిపోయింది. ఇప్పుడు ఇది చూద్దాం. 15 plus 14 29, 29 plus 13 40, 42, 42 plus 12 54, 54 plus 11 65. సో టోటల్ ఎట్లా యాడ్ చేసినా మనకి 65 వచ్చింది. సో మనం టోటల్ 25 సెల్స్ 1 to 25 డిజిట్స్ యూజ్ చేసాం. ఈచ్ రో 5 కాబట్టి 5 times of 5 25. సపోజ్ మీరు 7 గ్రిడ్ తీసుకున్నారనుకోండి, 7 7s 49 అంటే 1 to 49 నెంబర్స్ యూజ్ చేసి మీరు 7 గ్రిడ్ తో ట్రై చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఆడ్ నెంబర్ అన్ని. సో 9 అంటే 9 9s 81, 1 to 81 నెంబర్స్ యూజ్ చేసి ఆ గ్రిడ్ యూజ్ చేయొచ్చు. సేమ్ ప్రాసెస్, సేమ్ మనం ఎప్పుడు చెప్పుకున్నట్టు దీన్నే మీరు ఒక 2-3 times ప్రాక్టీస్ చేయండి, ఈజీగా చేయగలుగుతారు. ఓకే, సో ఐ థింక్ మీరందరు వేదిక్ మ్యాథ్స్ సెషన్స్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీకు సో మీ కామెంట్స్ నా మెయిల్ ఐడి వస్తుంది కదా, సో మెయిల్ ఐడిలో పెట్టండి ఎవరెవరు వేదిక్ మ్యాథ్స్ మీకు యూజ్ అయ్యింది అనేది. అండ్ ఇక్కడ చాట్ బాక్స్ లో కూడా మీరు మెన్షన్ చేయండి. అంటే ఇప్పుడు చాలా వరకు అందరు ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వడం వల్ల స్కూల్ కి లైవ్ లో కొంచెం తక్కువ అటెండ్ అవుతున్నారు కాబట్టి, సో మీకు యూస్ఫుల్ అయ్యి ఉంటే కనుక నా మెయిల్ ఐడికి మీకు ఎంత వరకు ఇది యూజ్ అయ్యింది అనేది చెప్పండి. సో మనకి ఎన్ని సెషన్స్ కి హెల్ప్ చేసిన కేఎన్ టీవీ ఛానల్ మీరు అందరు కూడా ఇప్పుడు స్కూల్స్ ఇప్పుడు అటెండ్ అవుతున్నారు కదా, మీ ఫ్రెండ్స్ అందరు ఆన్లైన్ లో మీట్ అవుతున్నారు కదా, సో అందరికీ కూడా మనకి ప్రీవియస్ రికార్డ్స్ ఉన్నాయి. అందరినీ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఈ సెషన్స్ అన్ని కూడా వాళ్ళని కూడా అటెండ్ అవ్వమని చెప్పండి. ఓకే, బాయ్.